జార్ఖండ్ లో పరిణామాలు రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలో కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. చంపై సోరెన్ అండ్ టీం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంపై సోరెన్. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి 45, ప్రతిపక్షాలు 30 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్ లో ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు 26 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 17 మంది, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్ కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇక మరో 3 నెలల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జార్ఖండ్ లో పరిణామాలు రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలో కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా, జార్ఖండ్ సంబంధించి వాస్తవానికి 3 నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈలోగానే ఇక్కడ రాజకీయ పరిణామాలన్నీ కూడా సంక్షోభం దిశగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత మేము విభేదిస్తున్నామంటూ చంపై సోరెన్, వాస్తవానికి హేమంత్ సోరెన్ ఎప్పుడైతే జైల్లో ఉన్నారో, అంటే తను అటు ఈడీ కేసు నమోదు చేసింది ల్యాండ్ ఫర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో, దాంతో జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో తన ముఖ్యమంత్రి పదవిని చంపై సోరెన్ కి అప్పగిస్తూ తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే జార్ఖండ్ హైకోర్టులో బెయిల్ లభించిందో ఆ సమయంలోనే మళ్ళీ తిరిగి వచ్చి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ పార్టీ పగ్గాలతో పాటు అధికార పగ్గాలను కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంపై సోరెన్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే తను కొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొని ఏ విధంగానైతే బీజేపీలో కీలక నేతగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ తో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆయనతో కలిసి బీజేపీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అందుకోసమే జార్ఖండ్ నుంచి తను బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే మొత్తం 81 స్థానాలు జార్ఖండ్ లో ఉంటాయి. అందులో 6 ఖాళీలుగా ఉన్న పరిస్థితి. ఇండియా కూటమి ఇక్కడ అధికారంలో ఉంది. అంటే జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు కాంగ్రెస్, దాంతో పాటు ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్ కి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి పూర్తి మెజార్టీ లేనే లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చంపై సోరెన్ బీజేపీలోకి ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకురాబోతున్నారు, ఒకవేళ వాళ్ళందరూ ఇందులో చేరితే అక్కడ ప్రభుత్వం మారే పరిస్థితులు ఉంటాయా ఏంది అనే దాని మీద ప్రస్తుతం అయితే కీలకమైనటువంటి చర్చ సాగుతుంది. సో మొత్తానికి చంపై సోరెన్ అయితే తన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని ప్రస్తుతం ఢిల్లీకి బయలుదేరారు. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు.